సమంత పెళ్లి రీసెంట్‌గానే డైరెక్టర్ రాజ్‌తో జరిగింది. ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సమంత పెళ్లి చేసుకున్న తర్వాత తన పైన నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం రాజ్ తన మొదటి భార్యకి డైవర్స్ ఇచ్చి మరీ సమంతని పెళ్లి చేసుకోవటం. పెళ్లయ్యాక రాజ్ మొదటి భార్య ఎలా స్పందిస్తారు అంటూ అందరూ వెయిట్ చేశారు. అయితే ఈరోజు శ్యామిలి పోస్ట్ చేశారు. నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీ కైండ్‌నెస్, గుడ్ విషెస్, వార్మ్ వర్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్‌కి థాంక్యూ. వాదిస్తూ ఇప్పటికే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ నాకు వస్తున్న మంచిని గుర్తించి థాంక్యూ చెప్పకపోవటం కరెక్ట్ కాదు అని ఇప్పుడే గ్రహించాను. నాకు ఎలాంటి టీమ్, పీఆర్, స్టాఫ్ ఆర్ అసోసియేట్స్ ఎవరూ లేరు. నా పేజ్‌ని నేనే మెయింటైన్ చేస్తున్నాను. నవంబర్ 9న నా జ్యోతిష్య గురువు గారికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల నా అటెన్షన్ అంతా అటు ఉంది. నా స్పేస్‌ని క్లీన్‌గా ఉంచమని హంబుల్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ బ్లెస్డ్, హెల్తీ, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అండ్ స్పిరిచువాలిటీతో ఉండాలని కోరుకుంటున్నా. థాంక్యూ. అలానే నా నుండి డ్రామా, బ్రేకింగ్ న్యూస్ దొరకవు. నేను అటెన్షన్, మీడియా కవరేజ్, ఇంటర్వ్యూస్, బ్రాండ్ ప్రమోషన్స్, సింపతి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేను ఎవరికీ ఏది అమ్మను అంటూ పోస్ట్ చేశారు శ్యామిలి. శ్యామిలి చేసిన ఆ పోస్ట్ చూస్తుంటే శ్యామిలి అసల సమంత రాజ్ పెళ్లి గురించి పట్టించుకోవట్లేదు అంటూ అందరికీ క్లారిటీ వచ్చింది.